హాయ్ అండి, ఇది చూస్తున్నారు కదా అలేఖ్యాదేవి నర్సరీ అండి. అలేఖ్యాదేవి నర్సరీ వచ్చి ఇది మన పోరంకిలో ఉంది. ఈ నర్సరీలో అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఇండోర్ అవుట్డోర్ అన్నీ ఉన్నాయండి. ఇవి వచ్చి అన్ని మొత్తం పూల మొక్కలండి. ఇవి బయట పెట్టేశారు. ఇవన్నీ ఇదంతా ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. వీళ్ళ దగ్గర మట్టి కుండీలు కూడా ఉన్నాయండి. వర్మి కంపోస్ట్ ఇవి కూడా సేల్ చేస్తారంట వీళ్ళు. బ్యాగ్స్ కూడా పెట్టి సేల్ చేస్తున్నారు వీళ్ళు. మనకి ఏవి చాలా రీజనబుల్గా రేట్లు ఇస్తున్నారంట. దీంట్లో ప్లాంట్స్ స్టార్టింగ్ వచ్చి 30 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. వీళ్ళ దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో ప్లాంట్స్. సరే, హెల్కునియా ప్లాంట్స్ ఎంత బాగున్నాయో, హెల్తీగా ఉన్నాయి. అది బోగన్విల్లా చూడండి ఎంత బాగుందో. వీళ్ళు ఇక చూసే లోపలికి వెళ్ళే కొద్దీ వీళ్ళు 180 సెంట్లు అండి. ఇదంతా 180 సెంట్లలో వీళ్ళు వచ్చి మనకి ఏదన్నా కానీ చాలా పెద్ద నర్సరీ అండి. 180 సెంట్లు అంటే మామూలు మాటలు కాదు ఇది. దీంట్లో అండ్ ఇది వచ్చి దీంట్లో ఇండోర్ సెక్షన్ అండి. అదరా మీకు ఇండోర్ సెక్షన్ మొత్తం చూపిస్తాను నేను, మీకు చూద్దు కానీ. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి వచ్చి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇవి ప్రతి ఒక్కళ్ళు పెంచుకోదగ్గ మొక్కలండి ఇవన్నీ ఇండోర్లో. అట్లాగని ఇండోర్ అంటే ఇండోర్గా పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇండోర్ అని లోపల పెడతారు. సన్లైట్ కంపల్సరీగా రావాల్సిందే వీటికి. సన్లైట్ పడకుండా ఏ చెట్టు బతకదు. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ చెట్లు వాటరింగ్ కూడా చేస్తున్నారు వీళ్ళు. ఏ చెట్టుని అంత త్వరగా చావదండి. ఇండోర్ ప్లాంట్స్ బట్టి చాలా తక్కువ వాటర్ ఇవ్వాలి వీటిల్లో. చూసారా, బ్రోకెన్ హార్ట్ అండ్ యాంథోరియమ్స్ చూస్తున్నారు కదా. యాంథోరియం పీస్ లిల్లీ మొత్తం ఒకటి ఉన్నాయి. అండ్ క్యాక్టస్లు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. క్యాక్టస్ జాతులు చాలా రకాలు ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, పాయింట్ సెటర్ అండి. ఇది షేడ్లో ఒక రకంగా ఉండేది, ఎండలో పెడితే ఇంకో రకంగా వచ్చిద్దండి ఇది. కానీ కలర్ మటుకు సూపర్గా ఉండిద్దండి. ఇది మటుకు పెంచుకోదగ్గది. ఇది చూస్తున్నారు కదా, షాంపూ జింజర్ ప్లాంట్ అండి. ఇది ఈ షాంపూ జింజర్ మనం నొక్కితే వచ్చే షాంపూ వచ్చిందంటే ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జుట్టు కుదుళ్ళకు కూడా బాగా యూజ్ చేస్తారు ఇది. అండ్ ఇది చూడడానికి షుగర్ ప్లాంట్ లాగా కనబడుద్ది. షుగర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి దాంట్లో. షుగర్ ప్లాంట్ కూడా సేమ్ యాస్టిస్కి ఇట్లాగే వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి చూస్తున్నారు కదా, బోగన్విల్లా ప్లాంట్స్ కూడా ఉన్నాయండి చాలా వెరైటీగా. ఇది వచ్చి రాధా మనోహరం చూడండి ఎంత అందంగా ఉందో. చూస్తున్నారు కదా, అడెనియం ప్లాంట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇదిగోండి, ఇది చూడండి ఫైకస్ ప్లాంట్. బోన్సాయి లాగా చిన్న కవర్ బ్యాగ్లో పెట్టేసి, గ్రో బ్యాగ్లో పెట్టేశారు. చూసారా బోగన్విల్లా ఎంత అందంగా ఉందో. బోగన్విల్లా ఎక్కడ పెట్టినా సరే చాలా అందంగా కనబడుద్ది. దాని పువ్వులే అందం ఏదన్నా కానీ. కాకపోతే ఎండాకాలం బట్టికి బాగా పువ్వులు ఎక్కువ వస్తాయండి బోగన్విల్లాకి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి వీళ్ళ దగ్గర గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్లో జామ అండ్ మామిడి, కొబ్బరి మామిడి, కొత్తపల్లి మామిడి అంటండి చాలా రకాలు ఉన్నాయి మామిడిలో. అండ్ మియాజాకి ప్లాంట్స్ కూడా పెంచుతున్నారు, సేల్కి పెట్టారంటండి వీళ్ళు.
అండ్ వచ్చి దీంట్లో మనకి దేవగన్నేరు ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇంగ్లీష్లో టెంపుల్ ట్రీ కూడా అంటారు వీటిని. చూస్తున్నారు కదా, ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ ఫుల్ బ్లూమింగ్ మీద ఉందండి ఇది. అది కూడా పెద్ద సైజు ప్యాకెట్. ఇంత పెద్ద సైజు ప్యాకెట్లో చెట్టు ఫుల్ బ్లూమింగ్ అండి. చూస్తున్నారు కదండి, ప్లాంట్స్ ఇవి చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. వెళ్ళే కొద్దీ ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంకా చాలా ప్లాంట్స్ వస్తూనే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. వీళ్ళు ప్లాంటేషన్ కూడా చేస్తారంట వీళ్ళు. చూసారు అంత పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్ని పెద్ద సైజు బ్యాగులు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇది వచ్చి 180 సెంట్లో ఉంటానండి మొత్తం నర్సరీ. ఓకేనండి, చూస్తున్నారుగా, ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను నేను. అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.